హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాహనదారులకు గుడ్ న్యూస్. పెట్రోలు, డీజిల్ భారీగా తగ్గింపు అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. వాహనదారులకు భారీ గుడ్ న్యూస్. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. చమురు కంపెనీలు లాభాల్లోకి వస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు త్వరలో తగ్గే యోచనలో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం హర్దీప్ సింగ్ పూరి ఓ సదస్సులో అన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. చమురు కంపెనీల కారణంగా చమురు ధరను విపరీతంగా పెంచాయి. రికవరీ పేరుతో పెట్రోలు, డీజిల్పై అధిక ఛార్జీలను పెంచాయి. అయితే ఈ త్రైమాసికంలో చమురు కంపెనీల లాభాల బాట పట్టడంతో రికవరీ ఛార్జీలను ఎత్తివేసే అవకాశం ఉంది. దీంతో చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా కేంద్ర పెట్రోలియం వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, భారత విజయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల విజయంలో ఉంది. ఎస్డీజీలు విజయవంతం కావాలంటే భారతదేశం విజయం సాధించాలి అని ఉద్ఘాటించారు. గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా యొక్క 18వ జాతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, 5వ అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. భారతదేశంలో ఫలితాలు ప్రపంచ ఫలితాలను నిర్ణయిస్తాయి అని ఆయన అన్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏదేమైనప్పటికీ లోక్సభ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెట్రోల్, డీజిల్పై అయితే భారీగా గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది. మొత్తం మీదుగా పెట్రోల్, డీజిల్పై భారీగా ధరలు తగ్గించే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.